ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అడుగులు సంచలనం రేపుతున్నాయి. లేఖ తర్వాత కవిత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్న అనే దానిపై ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో ఆమె జాగృతి నేతలతో నేరుగా కీలక సమావేశం నిర్వహించారు. కేసీఆర్ కు లేఖ, బీఆర్ఎస్ పై వ్యాఖ్యల తర్వాత జాగృతి నేతలతో కవిత తొలిసారి భేటీ అవడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఏదైనా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా అనేది ఉత్కంఠగా మారింది. కవిత లేఖ అంశం పార్టీలో రచ్చగా మారింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కేసీఆర్ తొందరపడవద్దని కూతురుకు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ బుజ్జగింపుల పర్వం జరిగిన మరుసటి రోజే కవిత జాగృతి నేతలతో సమావేశం కావాలని నిర్ణయించుకోవడం స్టేట్ పాలిటిక్స్ లో ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, ఎమ్మెల్సీ కవిత మొన్న రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో అది కలవరాన్ని గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. దాని తర్వాత వివరణ ఇచ్చుకున్నప్పటికీ కూడా పొలిటికల్ గా పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుతూ అటు బీఆర్ఎస్ పార్టీ కొంత నష్టం చేసింది. అదే సమయంలో ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ కూడా కొంత అస్త్రం దొరికినట్టయింది. అయితే అది కొద్దిగా సర్దుమరిగినటువంటి పరిస్థితిలోనే ఈ రోజు 3 రోజుల తర్వాత ఆమె ఈరోజు చాలా కీలకమైనటువంటి సమావేశాన్ని జాగృతి నేతలతో ఆమె తన ఇంట్లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. ఎందుకంటే ఆమె కవిత లేఖ రాయడం కానీ, దాని తర్వాత నేనే రాశానని చెప్పడం కానీ లీక్ అయింది. దాని తర్వాత తండ్రి దేవుడు లాంటి వ్యక్తి, కానీ ఆయన పక్కన ఉన్నటువంటి కోటరీ ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళందరూ దయ్యాలుగా మారారు అని కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆమె సొంత పార్టీ పెట్టబోతుందా, మరి సైడ్ అయిపోయిందా పార్టీకి, ఇట్లాంటి స్పెక్యులేషన్స్ చాలా రోజుల నుంచి నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ భేటీ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. 2 రోజుల నుంచి ఎవరి మీడియాకు కానీ అదే నేతల నవ్వది కూడా పెద్దగా కలవకుండా అంటిముట్టినట్టుగా ఉన్నటువంటి కవిత కేసీఆర్ దగ్గరకు కూడా వెళ్లే పరిస్థితి లేదు. కేసీఆర్ కూడా ఏకాంతంగా నిన్న మొన్న కూడా కలిసి మాట్లాడుకున్నారు. కవిత విషయంలో ఏం చేయాలి, ఎవరు ఆమె మీద యాంటీగా మాట్లాడడానికి వీల్లేదు, అదే సమయంలో ఆమె ఊసు కూడా ఎత్తడానికి వీల్లేదు అనేటువంటి విషయం మీద కూడా ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి. బట్ నిన్న దానికి సంబంధించినటువంటి నోటీస్ అందజేయడం, ఈ కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి 5వ తారీఖు నాడు వస్తుండడం, ఈ బిజీలో మళ్ళీ పడినటువంటి నేపథ్యం ఏం చేయబోతోంది అనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున మీడియాలో చర్చ జరిగింది. బట్ ఈ రోజు కాసేపటి క్రితమే అందుబాటులో ఉన్నటువంటి జాగృతి నేతలతో, ముఖ్య నేతలతో ఆమె సమావేశమైంది. సింగరేణికి సంబంధించినటువంటి ఏడేకి సంబంధించినటువంటి ఇష్యూ మీద, అదేవిధంగా జాగృతికి సంబంధించినటువంటి ఇష్యూ మీద కలిసింది. సింగరేణి ఏరియా జాగృతి శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేసింది. దీంట్లో ప్రధానంగా ఏం వాళ్ళతో చర్చించబోతోంది, పార్టీకి సంబంధించినటువంటి అంశం ఏమన్నా చర్చించబోతుందా, లేదంటే మనం పార్టీలో ఎట్లాంటి రోల్ తీసుకొని ముందుకు వెళ్ళాలి, కేవలం జాగృతితోనే యాక్టివిటీ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలా, ఎందుకంటే నెక్స్ట్ వరుసగా పండుగలు ఉంటాయి, దాని తర్వాత జాగృతి సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పటికే పూలేకి సంబంధించినటువంటి యాక్టివిటీని జాగృతి చాలా సీరియస్ గా ముందు తీసుకెళ్లింది. అంబేద్కర్ విగ్రహం సంబంధించిన ఏర్పాటు కోసం కూడా గతంలో ఫైట్ చేసింది. బీసీ రిజర్వేషన్ అంశం మీద కూడా కొంతకాలం వాళ్ళు ఫైట్ చేశారు. అదే సమయంలో మహిళా రిజర్వేషన్ సంబంధించిన కూడా కవిత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున లాస్ట్ ఇయర్ మనం చూసాం, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇట్లా పార్టీకి సంబంధం లేకుండా కవిత ఆమె ఓన్ స్టైల్లో నిరసన కార్యక్రమాలు కానీ, ధర్నాలు కానీ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. కొంత ఫ్రీడమ్ కూడా పార్టీలో ఉంది. కానీ ఎప్పుడైతే ఆమె లేఖ రాయడం, అది లీక్ అవడం, గతంలో కూడా చాలా లేఖలు రాసింది, ఇది కొట్టేం కాదని చెప్పినటువంటి నేపథ్యంలో స్వయంగా ఆమె ఒప్పుకున్న నేపథ్యంలో అది పార్టీలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వచ్చింది. కేటీఆర్ రియాక్ట్ కావాల్సి వచ్చింది. హరీష్ రావు వీళ్ళందరూ కూడా పార్టీ ముఖ్య నేతలందరూ కూడా దీని మీద ఒక సైలెంట్ వాతావరణం నెలకొంది. కనుక ఆమె మీద సస్పెండ్ చేస్తారా, ఇట్లాంటి చర్చలు కూడా పెద్ద ఎత్తున జరిగినాయి. కానీ అలాంటిది ఏం లేదన్నటువంటి విషయాన్ని కూడా చెప్తారు. నిన్న ఫార్ములా ఈ కార్ సంబంధించినటువంటి విషయంలో కేటీఆర్ కి నోటీసు అందజేయడం పట్ల కూడా ఖచ్చితంగా ఆమె కూడా ట్వీట్ ద్వారా చెప్పడం జరిగింది, ఖండించింది. కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ వేధిస్తున్నారని కూడా ఆమె ట్వీట్ చేయడం జరిగింది. కనుక ఇదంతా సర్దుమరిగింది అన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆమె ఈ భేటీ అనేది నిర్వహించింది. బట్ జాగృతి నేతలతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం నేపథ్యంలో ఖచ్చితంగా ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది కూడా ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రధానంగా అయితే ఆమె పార్టీ పెడతారా అన్నటువంటి చర్చ నేపథ్యంలోనే ఈ భేటీ జరుగుతోంది. బట్ అందులో ఉన్నటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా పార్టీ పెట్టే ఆలోచన లేదు అన్నటువంటి విషయం అయితే లీడర్లు చెప్తున్నారు. బట్ కవిత మనసులో ఏముంది అన్న విషయమే ఇప్పుడు తెలియాల్సి ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా స్టేట్ పాలిటిక్స్ లో కవిత ఎపిసోడ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతోంది.
ఎలాంటి భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతుంది. అందుకే పార్టీలో ఇప్పటికే నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నటువంటి అంటే కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఉన్నారు, తర్వాత హరీష్ రావుకి ప్రాధాన్యత కూడా ఉంటుంది. అదే సమయంలో కవిత రోల్ ఏంటి అనేది ఇక్కడ పార్టీలో చాలా సీరియస్ డిస్కషన్ కనుక ఆమె తన ప్రాధాన్యతను సంతరించుకునేందుకు ఈ రకంగా లేఖ రాసిందా, పార్టీలో ఏంటి జరగబోతుంది అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. బట్ చూడాలి, ఖచ్చితంగా కేటీఆర్ హరీష్ రావు తర్వాత కవిత ఖచ్చితంగా రూల్ ఉండబోతోంది. బట్ ఈ రోజు తీసుకున్నటువంటి కీలక సమావేశంలో అవుట్కమ్ ఏందనేది దాన్ని బట్టి ఆమె నెక్స్ట్ రోల్ అనేది మనం డిసైడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే నిన్న కవితతో జరిగిన సంప్రదింపులు ఫలించాయి అనుకుంటున్న టైంలో ఈ జాగృతి నేతలతో భేటీ అవ్వడాన్ని ఎలా చూడాలి? అంటే తన పని తాను చేసుకుంటూ పోతుంది అనుకోవచ్చా? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం పార్టీ పెడతాదని అయితే ఎవరు కూడా బీఆర్ఎస్ కీలక నేతలు ఎవరు అనుకోవట్లేదు. అదేవిధంగా కవితకు సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, జాగృతికి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా అంత సాహసం చేస్తుంది కవిత పార్టీ పెట్టబోతుంది అనేటువంటి దాన్ని మాత్రం ఎవరు అనుకోవట్లేదు. కొంత వేచి చూసే ధోరణి అయితే కనిపిస్తుంది. అంటే 1-2 సార్ల నెక్స్ట్ ఏం చేయబోతుంది అన్నటువంటి దాంట్లో ఆమె నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ భవిష్యత్తులో ఆమె అటువైపు అడుగులేస్తుందా, కేవలం పార్టీలో జాగృతితోటే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుందా అనేది కూడా చూడాలి. బట్ అంతిమంగానైతే కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఎవరు కూడా ఆమెను సైడ్ చేసే పరిస్థితి లేరు. ఎందుకంటే సొంత ఫ్యామిలీ కుటుంబ సభ్యురాలు, అదేవిధంగా పార్టీలో ఆమె కూడా ఆమెకంటూ కొంత పార్టీలో కొంత కీలకమైనటువంటి రోల్ ఉంది. మహిళలకు సంబంధించిన యాక్టివిటీస్ నిర్వహిస్తారు, జాగృతితో కూడా చాలా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా బతుకమ్మకు సంబంధించినటువంటి యాక్టివిటీ చాలా ఏళ్ళుగా నడిపిస్తూ వచ్చారు. అటు బయట విదేశాల్లో కూడా ఆమెకంటూ కొంత ఫాలోవర్స్ ఉన్నారు. బట్ పార్టీలో కూడా కీలకమైనటువంటి నేత కాబట్టి ఆమెను కూడా ఊహించుకున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా పార్టీలో ఉండరు. అందుకని కేసీఆర్ చాలా క్లియర్ డైరెక్షన్ ఇచ్చారు. కేటీఆర్ హరీష్ రావు కానీ ఎవరు కూడా ఆమె విషయంలో ఎవరు పెద్ద పట్టించుకోకూడదు అనేటువంటి విషయంలో అయితే చెప్పారు. బట్ ఒకవేళ మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా దాటవేసే ధోరణి అవలంబించాలి తప్ప ఎక్కడ కూడా కవిత మీద యాక్షన్ లాంటి విషయాలు కానీ ఇంకోటి కానీ ఎలాంటివి కూడా నోరు రావద్దనే విషయాన్ని అయితే కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. బట్ మీరంటున్నట్టుగా పార్టీ పెట్టే ఆలోచన అయితే ఈ పరిస్థితిలో కవితకు ఇప్పట్లో అయితే లేదు. వచ్చే 6 నెలల తర్వాత ఆమె నిర్ణయం ఏమన్నా తీసుకుంటున్నా లేదా చూడాలి. బట్ ఆమె మాత్రం పదే చెప్తోంది కేసీఆర్ ఎప్పటికైనా దేవుడే. బట్ కింద కొంతమంది కోటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి సమస్య వచ్చింది, వాళ్ళే లీక్ చేశారు, వాళ్ళే దెయ్యాలు అన్నటువంటి చెప్పిన నేపథ్యంలో ఆ దయ్యాలు ఎవరు అన్నటువంటి దాని మీదనే పార్టీలో చర్చ జరుగుతుంది. బట్ చూడాలి అంతిమంగా ఎలాంటి నిర్ణయం ఆమె తీసుకుంటుంది భవిష్యత్తులో. ఈ రోజు కేవలం సింగరేణికి సంబంధించినటువంటి ఆ ఏరియాకి సంబంధించినటువంటి జాగృతి నేతల సమావేశం జరిగింది కాబట్టి దాంట్లో ఏం నిర్ణయం తీసుకుంది, భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి దాని మీద మనకు ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.